అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదనో వారి మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేది. ఇదిగో యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరించుదురు. కావున యెహోవా బలముతో ఇండి ఉన్నాను, దానిని అరుచుకొని. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి మనం ఏం చేయాలా? ప్రేమతో అంగీకరించాలి. గట్టిగా ఖండితంగా చెప్పే మనిషిని చూస్తే మనం అంటాం కదా, ఎవరిని ఆయన భలే చెప్పేవాడు వస్తుండే కానీ మనం ఇంట్లో పోదాం పండరా అంటారా? మనం దాక్కుందాం పండరా, నేను బాగానే చెబుతుడు, నీతి మాటలు చెబుతుడు, ఎట్లాంటి మాటలు చెబుతున్నానని చెప్పేస్తారని జాపుకునేవారు ఉంటారండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఖచ్చితమైన వాక్యానికి మనం కట్టబడాలి. ఖచ్చితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి మనసు మనలో ఉండాలని నిశ్చయముగా చెప్తూ ఉన్నది. ప్రాధాన్యతనిస్తూ ఉన్నమా? ప్రభువుకు లోపడుతూ